Hello everybody, welcome to Try School back again. ఈ వీడియోలో మనం ఇంకొక కొత్త కాన్సెప్ట్ని స్టార్ట్ చేసుకున్నాం. మనం ఆల్ ద లిస్ట్ గురించి చూసినాం కదా, ఇప్పుడు మనం టపుల్ స్టార్ట్ చేద్దాం. టపుల్ ఈజ్ అనదర్ డేటా టైప్ ఇన్ పైథాన్, యాజ్ వి ఆల్ నో. ఇది కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటుంది. ఓకే, విల్ డిస్కస్ పాయింట్ బై పాయింట్. సో టపుల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ లిస్ట్. టపుల్ అనేది సేమ్ లిస్ట్ లానే ఉంటుంది ఎగ్జాక్ట్గా. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, లిస్ట్ అనేది మ్యూటబుల్ కానీ టపుల్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. అంటే ద వాల్యూస్ కెనాట్ బి చేంజ్డ్. వాల్యూస్ అనేవి మనం చేంజ్ చేయలేం. చూడండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వెన్ ఎవర్ యూ ఆస్క్ ఇంటర్వ్యూ. సో నేను కూడా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను మీకు. అదేంటంటే, ఇట్ ఇస్ జెంట్రీ ల్యాబ్స్ అనమాట. ఇట్స్ అ క్యాంపస్ ప్లేస్మెంట్. సో అక్కడ నేను వెళ్ళగానే నేను పైథాన్ అని చెప్పాను. పైథాన్ అని అడిగినప్పుడు వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, టపుల్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటని అడిగారు. ఇంటర్వ్యూయర్ హెచ్ఆర్ ఆస్క్డ్ మీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టపుల్ అండ్ అ లిస్ట్. ఓకే, సో నేను క్లియర్గా చెప్పాను. ఓకే, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా చెప్పచ్చు. తర్వాత చూడండి, వన్స్ వి క్రియేట్ టపుల్ ఆబ్జెక్ట్, వి కెనాట్ పర్ఫార్మ్ ఎనీ చేంజ్ ఇన్ దట్ ఆబ్జెక్ట్. మనం ఏం చేసాము, లిస్ట్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం దాన్ని మాడిఫై చేయగలం, కానీ ఇక్కడ వీఆర్ నాట్ అలౌడ్ టు మాడిఫై. ఓకే, సో టపుల్ ఈజ్ రీడ్ ఓన్లీ వర్షన్ ఆఫ్ లిస్ట్. అంటే వాటిని మాత్రం మనం చూడగలం అంతే, మనం వాటికి వాల్యూస్ మార్చడం కానీ అలాంటివి ఏవి కూడా చేయలేము అనమాట. తర్వాత అవర్ డేటా ఈజ్ ఫిక్స్డ్, నెవర్ చేంజెస్, దెన్ వీ షుడ్ గో ఫర్ టపుల్. అంటే ఏదైనా ఒక డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్స్ ఉన్నాయి. ఆ రోల్ నెంబర్స్ మనం మార్చలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని మనం మార్చలేం. ఫస్ట్ నెంబర్కి ఈ రోల్ నెంబర్, సెకండ్ పర్సన్కి ఈ రోల్ నెంబర్, ఇలా ఫిక్స్డ్గా ఉండేటువంటి డేటా మనం ఏదైతే ఉంటుందో అలాంటివి మనం లిస్ట్లో తీసుకోవచ్చు, టపుల్లో తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్. అంటే ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఇన్సర్షన్ ఆర్డర్ అంటే ఇండెక్సింగ్ అనమాట. ఓకేనా, 0, 1, 2 అండ్ సో ఆన్ ఉంటాయి. తర్వాత డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. నెక్స్ట్ వన్ ఈజ్ హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్. హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, నెంబర్స్ తీసుకోవచ్చు. టపుల్లో ఇంకొక టపుల్ తీసుకోవచ్చు, టపుల్లో ఇంకో లిస్ట్ తీసుకోవచ్చు, టపుల్లో స్ట్రింగ్ తీసుకోవచ్చు, ఒక స్ట్రింగ్, ఒక నెంబర్ అట్లా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్ అంటే అది. తర్వాత వీ కెన్ ప్రిజర్వ్ ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ చేయొచ్చు. వీ కెన్ డిఫరెన్షియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం డిఫరెన్షియేట్ అయితే చేయొచ్చు అన్నమాట. we can differentiate the duplicate objects by index. అంటే ఇండెక్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అంటే ఓకే, ఫస్ట్ ఒక ఏ ఉంది, లాస్ట్ ఒక ఏ ఉంది, మరి ఫస్ట్ ఉన్న ఏంటి, లాస్ట్ ఉన్న ఏంటంటే ఇండెక్సెస్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. సో డిఫరెన్స్ అంటే కనపడుతుంది అక్కడ. ఓకే, సో హియర్ ఇండెక్స్ ఇండెక్స్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, తర్వాత ఇక్కడ కూడా నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది, పాజిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. బోత్ ఆర్ అవైలబుల్. తర్వాత పాజిటివ్ ఇండెక్సింగ్ మనం ఏం చేస్తాం, లెఫ్ట్ నుండి రైట్ ట్రేస్ చేస్తాము. నెగిటివ్ ఇండెక్స్ ఏం చేస్తాం, బ్యాక్వర్డ్ అనమాట, రైట్ టు లెఫ్ట్ ట్రేసింగ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, తర్వాత వీ కెన్ రిప్రజెంట్ టపుల్ ఎలిమెంట్స్ మనం ఏం చేయొచ్చు, parenthesisలో రిప్రజెంట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వీ కెన్ బి రిప్రజెంటింగ్ ద టపుల్ ఇన్ ద parenthesis. ఓకే, parenthesisలో మనం దీన్ని ఏం చేస్తాం, parenthesisలో రిప్రజెంట్ చేస్తాం. parenthesis అండ్ కామా ఈ రెండింటితో మనం రిప్రజెంట్ చేస్తాం. తర్వాత parenthesis ఆర్ ఆప్షనల్ బట్ రికమెండెడ్ టు యూస్. అంటే పైథాన్లో మనం సింపుల్గా ఇలా ఇచ్చేసినా సరే అది ఎట్లా తీసుకుంటాం, టపుల్గా తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటుంది, టపుల్ మనకి బ్రాకెట్ పెట్టలా, కానీ ఇంటర్నల్గా అర్థం చేసుకొని టపుల్గా తీసుకుంటారు. అంటే బ్రాకెట్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, అది మన ఇష్టం, కానీ పెట్టమని రికమెండ్ చేస్తాను నేను కూడా. ఓకే, చూడండి, టీ అన్నప్పుడు మనకు అక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, వీ హ్యావ్ గాట్ ద టపుల్ టైప్ ఆఫ్ అనే మెథడ్ యూస్ చేస్తే మన టపుల్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇట్లా తీసుకున్నా రెండు ఎగ్జాంపుల్స్లో వీ హ్యావ్ ద సేమ్ అవుట్పుట్ కదా. టపుల్ ఉంటుంది,
టపుల్ ఉంది, ఇక్కడ కూడా టపులే ఉంది. క్లాస్ ఉంది, ఇక్కడ కూడా క్లాస్ ఉంది. సో రెండు కూడా డిఫరెన్స్ ఏం లేదు. మన డిఫరెన్స్ ఏంటంటే ఆబ్స్టల్ అనమాట పారాన్సిస్ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇదేంటి, ఒక ఎంటీ టపుల్. ఓకే, we have a special care about single value tuple. Compulsory the value should end with comma. అంటే మల్టిపుల్ వాల్యూస్ ఇలా ఇచ్చినప్పుడు అది టపుల్గా తీసుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. అప్పుడు ఏమవుద్ది, టీ టపుల్ అవుతా లేకపోతే ఇంటీజర్ వాల్యూ అవుతా? ఖచ్చితంగా టపుల్ ఆపుదు, ఇంటీజర్ వాల్యూనే అవుతుంది అనమాట. ఓకే, అట్లా అది చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ మనం ఒక వాల్యూ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లా మనం బ్రాకెట్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఓకే, అప్పుడు మనకి అది ఏమవుతుంది, టపుల్గా అవుతుంది. అవుతుందా? అవ్వలేదు. ఇక్కడ ఏమైంది, ఇంటీజర్గా అయింది. టపుల్ అట్లా బ్రాకెట్ తీసుకున్నా ఇంటీజర్గానే అయింది. కానీ మనకి ఇక్కడ కామా పెట్టుకోవాలి. కామా ఆర్ ద ఇంపార్టెంట్ వన్. ఇక్కడ మనం చెప్పాం కదా, చూడండి, should ends with the comma. Okay, should ends with the comma. This is the single value tuple అనమాట. So the valid tuple, invalid tuple కొన్ని చూద్దాం. This is valid, this is valid, this is invalid, this is invalid, this is a valid tuple, this is valid tuple. Yes, this is invalid tuple. మనం చూసాం కదా ఏంటంటే, this is a valid tuple, this both are valid tuples only. ఓకే, సో అండి ఇలా ఇచ్చినా సరే అది వ్యాలిడ్ టపుల్ అనమాట, కామా ఎండ్ అవ్వచ్చు. ఓకేనా, దిస్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రడక్షన్ టు టపుల్. These are the important topics. Whenever the interviewer asked you about, explain me about tuples, ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు కొంచెం చెప్పొచ్చు with more English and like this with the practical examples. So more values will be added into your thing actually. Okay, so that's all about today's video. See you on the next video and then keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bashalo. Thank you.